భారతదేశానికి పాకిస్తాన్ ఒక షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో అత్యధిక మద్దతు ఉండేటువంటి దేశం భారత్. కానీ మొట్టమొదటిసారి భారత్ ఓడిపోయి పాకిస్తాన్ అక్కడ గెలవటం అన్నటువంటిది ఒక సంచలనం సృష్టించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని వర్ధమాన దేశాలు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలో భారత్ ప్రాతినిధ్యానికి మొదటి నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నాయి. మొత్తం 58 సభ్య దేశాలు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ యునెస్కో కార్యనిర్వాహక మండలి వైస్ ప్రెసిడెంట్ పదవికి ఇటీవల ఎన్నికలు జరిగినాయి. అయితే పాకిస్తాన్ 38 ఓట్లు సాధిస్తే భారతదేశం కేవలం 18 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి రావడం అతిపెద్దదైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి ఓటమి. 2023-25 కాలానికి గాను పాకిస్తాన్ ఈ పదవి నడబోతోంది. దీనికి కొద్ది రోజుల ముందు యునెస్కో కార్యనిర్వాహక బోర్డు సభ్యత్వానికి పాకిస్తాన్ మళ్లీ ఎన్నికైంది. తమ అభ్యర్థిత్వానికి ఆసియా పసిఫిక్ గ్రూప్ దేశాల నుంచి అపారమైన మద్దతు లభించడం మూలంగానే ఇది సాధ్యమైందని వాళ్ళ విదేశాంగ శాఖ కావాలని గిచ్చి మరీ చెప్తోంది. యునెస్కోకు అధ్యక్షుడు, 5 ఉపాధ్యక్షులు ఉంటారు. ఆసియా పసిఫిక్లో చైనా దూకుడును అడ్డుకోవడానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో భారత్ చేతులు కలిపి ఇండో పసిఫిక్ చతుర్భుజ కూటమిగా ఏర్పడినా కూడా ఆసియా పసిఫిక్ దేశాలు చైనా మిత్రదేశమైన పాకిస్తాన్కి యునెస్కోలో ఒత్తాసు పలకడం అన్నటువంటిది మన విదేశాంగ విధానానికి పెద్ద ఎదురు దెబ్బ అయింది. దీనికి కారణం ఏంటన్నటువంటి దాని మీద భారత్ ప్రస్తుతం పరిశీలిస్తోంది.